సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్లో అత్యంత అరుదైన చికిత్స చేశారు. అత్యాధునిక శిశు న్యూరో సర్జరీలో మెడికవర్ నైపుణ్యం మరోసారి నిరూపించారు. బాబుల్ హెడ్ డాల్ సిండ్రోమ్తో బాధపడుతున్న 2 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. కాంప్లెక్స్ హైడ్రోసెఫలస్కు న్యూరో ఎండోస్కోపిక్ సర్జరీ చేసి చిన్నారికి ప్రాణాలు కాపాడారు. ఈ చికిత్సలో న్యూరో అనాటమీ అవగాహన, ఆధునిక సాంకేతిక వినియోగం అత్యంత కీలకమన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి త్వరగా స్పందిస్తుందని డాక్టర్ భవానీ శంకర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ చికిత్సతో సికింద్రాబాద్ బ్రాంచ్ను అగ్రగామిగా నిలిపిందన్నారు. Pediatric anesthesia అనేది దట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. యూజువల్ నార్మల్ పేషెంట్స్లో కూడా మనకి ఏమేమి మేనేజ్మెంట్ చేయడము, ఐవి యాక్సెస్ దగ్గర నుంచి ఫస్ట్ ఎప్పుడైనా సరే అనెస్థీషియా ఇచ్చేటప్పుడు ఐవి యాక్సెస్ పెట్టుకుంటాం. అక్కడి నుంచి పోస్ట్ ఆప్ వరకు కూడా డిఫికల్ట్ థింగ్. మామూలు నార్మల్ చైల్డ్ గురించి మాట్లాడుతున్నాం, ఇట్లాంటి చైల్డ్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ వి మేనేజ్ దిస్ చైల్డ్ అండి. అండ్ పోస్ట్ ఆప్ కేర్ మన డాక్టర్ ప్రదీప్ గారు కూడా మంచిగా చూసుకున్నారు. He's also my colleague. His specialization is neuro anesthesia. న్యూరో అనెస్థీషియా చేశాను. సో మా స్పెషాలిటీ ఏంటంటే న్యూరో కేసెస్, ఎస్పెషల్లీ పీడియాట్రిక్స్ నుంచి అడల్ట్ గ్రూప్లో ఏదైనా కానీ స్పైనల్ కార్డ్కి సంబంధించిన కేసెస్ ఉన్నా కానీ అలాంటి కేసెస్కి అనెస్థీషియా ఎలా ఇవ్వాలి, తర్వాత ఐసీయూలో వాళ్ళని ఎలా చూసుకోవాలనే స్పెషాలిటీ మాది. సో ఇప్పుడు నార్మల్గా ఈ బేబీకి నార్మల్గా అనెస్థీషియా పరంగా మనం చూసుకున్నప్పుడు న్యూరో అనెస్థీషియా పరంగా మనం ఎలా చూసుకోవాలి అంటే ఇంట్రాపరేటివ్ అంటే ఆపరేషన్ థియేటర్లో కూడా వీళ్ళకి బ్రెయిన్లోనే మనకి మేజర్ సెంటర్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే హార్ట్ సెంటర్స్ కానీ రెస్పిరేటరీ సెంటర్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేది మేము మానిటర్ చేసుకుంటూ సార్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ బేబీ ఎలా బయటికి రాగలుగుతాడు అనేది మనం ముందే ఎక్స్పెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా బేబీని స్లోగా వెంటిలేటర్ నుంచి ఎలా బయటికి తీసుకొని రావాలి, ఎంతవరకు మనము బేబీ రికవరీని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే బేబీస్కి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ కాంప్లెక్స్గా ఉన్నా కూడా మనం తీసుకునేది ఎందుకు అంటే వాళ్ళలో రికవరీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.